నమస్తే ఎవ్రీవాన్. వంటింట్లో కూరల గొడవతో గట్టి పోటీ మొదలయ్యింది. వంకాయ బెండకాయపై అసూయ చూపింది. నేనే రాజు కూరల్లో అని, నన్ను వండితే వాసన అదిరిపోతుందని. బెండకాయ నేనేమి తక్కువ కాదు రుచిలో అని, నన్ను తిన్నారంటే మనసు నిండిపోతుందని. ఇద్దరూ తన్నులాటలోకి దిగారు. భర్త ఎంట్రీ ఇచ్చి భలే బిగ్గరగా నవ్వి, ఇద్దరినీ కలిపి భర్త అదేనండి, కూర చేస్తే చాలు వాళ్ళ బలమే పెరిగేది, కుళ్ళే తగ్గేది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? వివాదాలు కాదు, ఒకటే ఉంటేనే రుచి. ఇంట్లో కూరలే కాదు, మనుషులు కలిసి ఉండాలని. మరి అలాంటి రుచికరమైన భర్తని ప్రిపేర్ చేసేద్దామా? ముందుగా 1/2 కిలో బెండకాయలు, 1/2 కిలో వంకాయలు, లేకపోతే మీ ఇంట్లో మీకు ఎంత అవైలబుల్ ఉంటే అన్ని. బెండకాయల్ని మాత్రము కడిగి తుడుచుకోవాలి. వంకాయల్ని కడిగితే చాలు. 5 నుంచి 6 టమోటోలు, ఒక పెద్ద సైజు ఆనియన్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పాత్ర వేడయ్యాక ఇక్కడైతే నేను కుండ తీసుకుంటున్నాను. ఇందులో 4 to 5 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడయ్యాక 2 టీ స్పూన్స్ ఆవాలతో పాటు కొంచెం శనగపప్పు, ఉద్దిపప్పు కూడా యాడ్ చేయాలి. 1 టీ స్పూన్ మెంతులు అండ్ 2 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేయాలి. ఇప్పుడైతే 6 నుంచి 7 ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేయండి. 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేయాలి. ఇందులో వెల్లుల్లి కొంచెం ఎక్కువే యాడ్ చేయాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసి, రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. ప్రిపరేషన్కి టైం పడుతుందంటే అట్లీస్ట్ సాల్ట్ వాటర్లో అయినా వంకాయల్ని ఉంచాలి కాసేపు. ఇప్పుడైతే ముందే కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా యాడ్ చేసి 3 టీ స్పూన్స్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ కారము యాడ్ చేసి కలిపి మూత పెట్టాలి. ఇందులో కారం ఎక్కువ ఉన్నట్టు అనిపించినా ఫైనల్లో కారం సరిపోతుందండి. ఇప్పుడైతే పసుపు యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. సో ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడైతే సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా కలపాలి. సో ఇప్పుడైతే వంకాయలు, బెండకాయలు, టమోటాలు బాగా ఉడికిపోయాయి కాబట్టి ఈ స్టేజ్లో ముందే నానబెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసి బాగా కలిపి కాసేపు ఉడకనివ్వాలి. సో ఇప్పుడైతే భర్త బాగా ఉడికి చిక్కబడింది కదా, ఈ స్టేజ్లో పప్పు గుత్తితో కోర్సుగా ఎనుపుకోవడమే అండి. మెత్తగా ఎనపకూడదండి, బాగోదు. దీన్ని రైస్తో అయినా, చపాతీతో అయినా, దోశతో అయినా, ఇడ్లీతో అయినా, దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సంగటితో అయినా కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో, చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మరిన్ని రెసిపీస్ కోసము మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.